ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్దగా సమస్య లేదు కానీ సెకండ్ టైం ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఈ టారిఫ్ల గోల ఒకవైపు, తర్వాత ఈ వీసాల విషయంలో సార్ ఇప్పుడు ఆయన ఒక కొత్త ప్రతిపాదనతో వచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. విద్యార్థి వీసా 4 ఏళ్లే. ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాలకు సంబంధించి పరిమితి లేదు కదా సార్. ఆ కాలం అంటే వాళ్ళ ఆ కోర్సు కాలపరిమితి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. కానీ ఇప్పుడు 4 ఏళ్లే పెడతారట. ఆ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి, అప్పుడు ఓకే చేయించుకోవాలి. దీనివల్ల నష్టమే కదా సార్. అది భారతీయ విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే భారతదేశ విద్యార్థులు చాలా మంది వాళ్ళ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తుంటారు. చాలా మంది పీజీ కోర్సెస్కి వెళ్తారు, ఆ తర్వాత పిహెచ్డీలు చేస్తారు. దీనికి ఏంటంటే ఒక నిర్దిష్టమైన సమయం ఉండదు. 5 నుంచి 7 సంవత్సరాల వరకు పిహెచ్డీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో అటువంటి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు F1 వీసాస్ మీద 4 సంవత్సరాల లిమిట్ పెడితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన మొదలవుతుంది. తరువాత రెన్యువల్ చేస్తారా లేదా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎటువంటి ఆంక్షలు? నేను ఒక పిహెచ్డీ కోసం వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు తీసుకుని వెళ్ళాను. నా పిహెచ్డీ అవ్వలేదు, ఎందుకంటే మినిమం 5 to 7 years పడుతుంది. మళ్ళీ నేను అప్లై చేసిన తర్వాత నా వీసా రెన్యువల్ అవుతుందా లేదా అన్నది కూడా నాకు గ్యారంటీ లేదు. సో ఇటువంటి అనిశ్చితత వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల యొక్క మనస్తత్వాల మీద, లేకుంటే వాళ్ళ ఆలోచన తత్వం మీద, లేకుంటే వాళ్ళ ఆందోళనకు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ట్రంప్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా బయట నుంచి వచ్చే దేశాల విద్యార్థులను ఆపాలనా? యాక్చువల్గా మీరు చూసుకుంటే అమెరికా అన్నది ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లనే అమెరికా ఈ స్థాయికి వచ్చింది. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన జర్మన్ అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళాడు. సో ఈ విధంగా బయట వాళ్లకు ఎర్రతివాచి పరిచి పిలిపించేది అమెరికా దేశం. కానీ మీరు యాక్చువల్గా ట్రంప్ 2వ టర్మ్ అప్పుడు చూసుకుంటే మీరు దీని గురించి ఆయన చాలా మాట్లాడారు. ఏమన్నారు ఆయన? అమెరికా ఫస్ట్ అన్నారు, తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయన మాట్లాడారు. సో ఈ విధమైన మాటలు మాట్లాడిన తర్వాత నేను అమెరికన్లకు, స్థానికులకు వీలైనంత ఉద్యోగాలు సృష్టిస్తాను, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ పెంచుతాను, కాబట్టి మేక్ ఇన్ అమెరికా అని ఏదైతే ఉందో దాని మీద ఆయన ముందు దృష్టి సారించారు. దానివల్ల ఈవెన్ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీని కూడా ఆయన వదలలేదు. ఎందుకంటే ఆయన అనడం ఏంటంటే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో ఈ లెఫ్టిస్ట్ కల్చర్ అన్నది పెరుగుతోంది, కాబట్టి దాన్ని ఆపాలని వాళ్ళ ఫండింగ్ కూడా ఆపిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులలో ట్రంప్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అన్నది ఒక అమెరికాకే లాస్. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు మిగతా దేశాలకు వెళ్ళే స్కోప్ ఉంది. ఆస్ట్రేలియా ఉంది, లేకుంటే కెనడా ఉంది, మిగతా దేశాల్లో కూడా వెళ్ళే అవకాశం. ఎందుకంటే దీనివల్ల ఇన్ ది లాంగ్ రన్ నష్టపోయేది అమెరికా, యుఎస్ఏ నష్టపోడు. సో అందువల్ల ఈ నిర్ణయాన్ని ఫైనల్గా ఆయన ప్రకటిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ట్రంప్ రోజు ఒక ప్రకటన చేయాలన్నది ఒక లాగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ప్రకటన చేయకుండా ఉండని రోజు ఉండట్లేదు. సో ఆ విధమైన దాంట్లో రోజు ఏదైనా ప్రకటన చేయాలంటే కొత్త కొత్త విషయాలు ఆయన వెతుకుతూ ఉంటాడు. అందులో ఉన్నది F1 వీసాస్, ఈ 4 years తగ్గించాలని. సో దీని గురించి నిర్ణయం తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మిగతా దేశాలకు ఎలాగైతే మనం వాణిజ్య సంబంధాలలో ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నామో ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం కూడా మిగతా ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ మెనీ ఫారిన్ యూనివర్సిటీస్ కూడా భారతదేశానికి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం, కాబట్టి ఫారిన్ యూనివర్సిటీస్ ఇక్కడే వచ్చినప్పుడు ఇక్కడ కూడా చదువుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు, స్థిరపడిన వాళ్ళు మళ్ళీ భారతదేశానికి వస్తారా అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అమెరికా ఈ స్థాయికి వచ్చిందంటే భారతదేశం మరియు భారతీయుల యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కాబట్టి వారందరూ కూడా ఇటువంటి చర్యల వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అమెరికా పరిస్థితి ఏమవుతుందన్నది కూడా ట్రంప్ ఆలోచించాల్సిన అవసరం. సో లెట్ us హోప్ దట్ ఈ F1 వీసాల మీద ఆయన ఏదైతే 4 సంవత్సరాల యొక్క కాల పరిమితి నిర్ణయిస్తారు అని అనుకుంటున్నామో అది నిర్ణయించకుండా తగిన సలహాలు ఇవ్వాలి. అంటే ప్రస్తుతానికి అయితే ప్రపోజల్ అయితే ఉంది. ప్రపోజల్ అయితే తీసుకోలేదు. ఆయన ఏంటంటే ఎలాగైనా భారతదేశం మీద ప్రెషర్ పెట్టాలన్నది ఒకటి. ఈవెన్ వాళ్ళు ఏం చేశారు, రష్యా ఆయిల్కి, ఈవెన్ యుక్రెయిన్ యుద్ధానికి కూడా మనం ప్రోత్సహిస్తున్నామన్న స్థాయికి వాళ్ళు మాట్లాడారు. మోడీ చేస్తున్న యుద్ధం అన్న స్థాయికి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజికల్. ఆ విధంగా మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుండడం వల్ల ఆ డబ్బులతో ఆ యుక్రెయిన్ యుద్ధాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారన్నది వాళ్ళ ఇట్స్ ఎ బేస్లెస్ అలిగేషన్. సో ఆ విధంగా చేయకుండా
ఈ విధంగా మ్యావరిజం అంటారు దీన్ని. ఏదో ఒక నేను చేస్తున్నానని చూపించడానికి ఈ విధంగా చేయాలన్న ఆయన సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఈవెన్ మనకు అక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ CEO కావచ్చు, గూగుల్ కావచ్చు, సుందర్ పిచై కావచ్చు, వీరందరూ కూడా ఒక అడ్వైజ్ అన్నది ఆయనకి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మాట వింటాడో లేదో తెలియదు. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తే వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నుంచి. లేకుంటే వాళ్ళిద్దరూ ఎలక్షన్ టైంలో చూసుకుంటే ఎంత సన్నిహితంగా ఉన్నారంటే వాళ్ళు ఆ తర్వాత విడిపోయారు. కాబట్టి ఒక విచిత్రమైన మానసిక స్వభావం ఉన్న వ్యక్తిగా ట్రంప్ తేలుతున్నారు రోజు రోజుకి. కాబట్టి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దానికోసం మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అన్నది కొంచెం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.